Day 2. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పే ముందు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. షిరిడి నుంచి 285 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పండరీపురాన్ని విజిట్ చేయడానికి స్టార్ట్ అయ్యాం. మార్నింగే స్టార్ట్ అవడంతో టిఫిన్ కోసమని ఒక దగ్గర ఆగాము. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఓన్లీ పావ్ బజ్జీ, ఇడ్లీ. సో ఇడ్లీ తినేదే కదా, పావ్ బజ్జీ ట్రై చేద్దామని అనుకున్నాం. బట్ అస్సలు బాగాలేదు. పోనీ ఇడ్లీ తిందామంటే అది దానికంటే వరస్ట్గా ఉంది. ఇంకా మరి ఏం చేసేదే లేక మనం తినకపోయినా మన పేరెంట్స్కి ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళకి ఇచ్చేసి నేను ఒక ఐస్ క్రీమ్ తీసుకొని అదే బ్రేక్ఫాస్ట్ అనుకున్నాను. ఇంకేదో తిన్నట్టు తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో అక్కడికి వెళ్ళడానికి 4 hours పట్టింది. సో మేము వెళ్ళేసరికి 11 అయింది. సో 11కి గుడి క్లోజ్ అనమాట. చేసేదే లేక ఇంకా లైన్లో నించున్నాము. సో ఆ లైన్ అనేది ఒక స్కై వాక్లో పెట్టించారు. సో నాకు మా అక్కకి చాలా డిస్టెన్స్. సో అక్కడి నుంచి నాకు హాయ్ చెప్పేస్తుంది, నన్ను కూడా వీడియో తీస్తున్నావా లేదా అని చూస్తుంది. ఇంకా అలా లైన్లో నించున్న తర్వాత ఫోన్స్ అనేవి లాకర్లో పెట్టేసాం. సో నాకు తెలిసిన పండరీపురం స్టోరీ ఏంటంటే శ్రీ విష్ణువు యొక్క అవతారం విఠోబా. సో ఈ విఠోబా ఒకసారి భూమిపైకి వచ్చినప్పుడు తన భక్తుడి ఇంటికి వెళ్ళినప్పుడు తన భక్తుడు వాళ్ళ తల్లిదండ్రుల సేవలో ఇటుక ఇచ్చి ఇటుక మీద విఠోబాని నించోమని చెప్పాడు. ఆ ఇటుక మీద విఠోబా నించొని మిగతా భక్తులందరినీ ఆశీర్వదించాడు. సో అలాగా శ్రీ విష్ణువు విఠోబాలుగా పండరీపురంలో